హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు డెవలపర్ ఆప్షన్స్లో చాలా ఇంపార్టెంట్ ఆప్షన్స్ని చూపిస్తాను. ఫస్ట్ మీరు డెవలపర్ ఆప్షన్స్ ఓపెన్ చేయాలంటే సెట్టింగ్స్కి వెళ్ళాలి. సెట్టింగ్స్కి వెళ్ళిన తర్వాత అబౌట్ ఫోన్కి వెళ్ళాలి. అబౌట్ ఫోన్కి వెళ్ళిన తర్వాత బిల్ట్ నెంబర్ అని ఉంటుంది. దానిపైన ఒక 5 times 6 times ట్యాప్ చేస్తే డెవలపర్ ఆప్షన్స్ అనేవి హైడ్లో ఉండే విజిబిలిటీకి వస్తాయన్నమాట. ఇక్కడ నేను ఆల్రెడీ డెవలపర్ కాబట్టి ఇక్కడ నాకు చూపిస్తుంది అనమాట. నో నీడ్, యు ఆర్ ఆల్రెడీ ఏ డెవలపర్ అని చూపిస్తుంది. డెవలపర్ ఆప్షన్స్ అంటే కొన్ని ఎక్స్పెరిమెంటల్ ఆప్షన్స్ అనమాట. కాబట్టి నేను ఇంత కొన్ని చాలా ఇంపార్టెంట్ డెవలపర్ ఆప్షన్స్ని నేను చూపిస్తాను. కానీ వీటిలో కొన్ని చాలా హార్మ్ఫుల్ ఉండేటువంటి ఆప్షన్స్ కూడా ఉన్నాయి. తర్వాత ఫస్ట్ది చాలా ఇంపార్టెంట్ అండి, స్టే అవేక్. స్క్రీన్ విల్ అంటే ఈ ఆప్షన్లో స్క్రీను ఎప్పుడు ఛార్జింగ్ పోయేటప్పుడు ఆఫ్ అవ్వదన్నమాట, మీరు లాక్ చేసే తప్ప. దీనికి ఈ ఆప్షన్ ఉపయోగపడుతుంది. తర్వాత ఇంకేంటంటే షో టచెస్, అంటే మీరు ఎక్కడైతే టచ్ చేస్తున్నారో అక్కడ మీకు టచ్ చూపించేదానికి ఇది మీకు ఉపయోగపడుతుంది అనమాట. నేను దీన్ని ఆన్ చేసుకున్నా కాబట్టి నేను ఎక్కడైతే టచ్ చేస్తున్నానో అది మీరు చూడగలరు, అంటే వైట్ డాట్ పడుతుంది అనమాట. తర్వాత ఇది వచ్చి షో సర్ఫేస్ అప్డేట్స్. తర్వాత ఆర్టీఎల్ లేఅవుట్ డైరెక్షన్, ఇది మీరు ట్రై చేసి మీ దాంతో ఒక డిఫరెంట్గా వర్క్ అవుతుంది. తర్వాత ఇది చాలా ఇంపార్టెంట్ చెప్తున్నాను, ఇవి యానిమేషన్ స్కేల్స్ అనమాట. ఈ యానిమేషన్ స్కేల్స్ కానీ మీరు కానీ తగ్గించుకున్నారంటే చాలా ఫాస్ట్గా వర్క్ అవుతుంది. దీన్ని ఆఫ్ చేసినా లేకపోతే 0.5లో పెట్టుకున్నా మీ మొబైల్ చాలా ఫాస్ట్గా వర్కౌట్ ఉంటుంది, కానీ నిజంగా ఫాస్ట్గా వర్క్ అవ్వదు. జస్ట్ యానిమేషన్స్ మాత్రమే ఆఫ్ అవుతుంటాయి. తర్వాత షో సిపియూ యూసేజ్, దీని కానీ ఆన్ చేశారంటే మీకు ఇక్కడ సిపియూ యూసేజ్ అంతని చూపిస్తూ ఉంటుంది అనమాట. తర్వాత ఇక్కడ బ్యాక్గ్రౌండ్ లిమిట్, అంటే కోర్ లిమిట్, అంటే ప్రాసెస్లు ఎన్ని బ్యాక్గ్రౌండ్ లిమిట్లో పెట్టుకోవాలి అని మీరు సెల్ఫ్గా ఇచ్చుకునేదానికి ఈ ప్రాసెస్ని ఉపయోగించుకోవచ్చు. తర్వాత నేను మీకు అప్పుడేగా చూపించాను కదా ఆ 3 యాప్స్ని అంతగా యూజ్ చేయకూడదు అనేసి. అవేమంటే ఫోర్స్ ఆర్టీఎల్, అంటే ఇది లేఅవుట్ని కొద్దిగా రివర్స్గా మార్చడం చాలా డిఫరెంట్గా చేస్తుందండి. తర్వాత షో సర్ఫేస్ అప్డేట్స్, అంటే అంటే ఇలా ఫ్లాష్ అవుతూ ఉంటుంది అనమాట. దీన్ని సర్ఫేస్ అప్డేట్స్ అంటారు. అంటే ఏదైనా సర్ఫేస్లో ఏదైనా అప్డేట్ అయినా, అంటే స్క్రీన్లో అంటే టచ్ అయినా అప్డేట్ అయినా, అంటే ఏదైనా టచ్ చేసినా కానీ అది అప్డేట్ చూపిస్తుంటుంది అనమాట. ఇలా కొన్నిట్లో ఇంకా చాలా అడ్వాన్స్డ్గా కూడా వస్తుంటాయి. అది మీరు ట్రై చేస్తేనే వస్తుంది, కానీ జాగ్రత్తగా మనం ట్రై చేయాలన్నమాట. లేకపోతే కొన్నిసార్లు అవి ఫోన్ని కొద్దిగా డిఫరెంట్గా చేస్తాయి, కొద్దిగా ప్రాబ్లమ్ చేస్తుంటాయి ఫోన్స్కి. కాబట్టి మోస్ట్లీ నేను ఏం సజెస్ట్ చేస్తున్నా అంటే డెవలపర్ ఆప్షన్స్ని మోస్ట్లీ ఆఫ్ చేసి పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఒకవేళ మీకు నా వీడియో అయితే నచ్చినట్టయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మీరు మరిన్ని నా అప్డేట్స్ అన్నీ కావాలంటే మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రిప్షన్ ఏం కాస్ట్ ఏం కాదు, ఇది జస్ట్ ఫ్రీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.